దేవాలయం అని రాసి ఉంది. చెప్పు. అవును. మీకు దేవుడికి దేవాలయం ఉండకూడదే? దేవుడు దేవాలయం ఉండకూడదే? అవును. విగ్రహారాధన ఎవరు చెప్పారు? దేవాలయం అనేది కూడా ఉండకూడదు మీకు. దేవాలయం అంటే మీరు అనుకునే దేవాలయం కాదు అది. దేవాలయం అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఒక దేవాలయం పెట్టి దాంట్లో ఒక విగ్రహాన్ని పెట్టి అక్కడ రోజు పూజలు పునస్కారాలు చేసేది అది కాదు. సమాజ మందిరం మొత్తం బైబిల్లో నాకు మందిరం నిర్మించండి అని ఎక్కడైనా యెహోవా గాని యేసు ప్రభు వారు గాని లేఖనాలు రాసున్నాయా? చెప్పాడు. చెప్పండి, ఎక్కడుందా? చెప్పాడు. దయచేసి చెప్పండి. అది చాలా పెద్ద ఖచ్చితంగా యెహోవా దేవుడు ఇతను మన దావీదు కోరుకుంటాడు మందిరం కట్టాలని. దావీదు కోరుకుంటాడు. దేవుడు ఎక్కడైనా దావీదు కోరుకున్నప్పుడు లేఖనాలు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. రాస్తారు. విగ్రహాలు చూస్తేనేమో ఒక ఖచ్చితంగా సిలువ లేని మీ దేవాలయాలకి చర్చిలకు పోటీ పెట్టొద్దు, ఒక కంపేర్ చేయొద్దు. పోటీ కాదు నేను అంటుంది. మీ దేవాలయాలు వేరు, మీ ఆరాధనలు వేరు, కానీ చర్చిలో ఉండేది వేరు. చర్చిలో ఉన్నటువంటి అన్వేషకులకి కోపం రాకూడదండి. నేను కేవలం అన్వేషించాలి. అవును. యేసు ప్రభుల వారు గాని చెప్పనివ్వట్లేదు మాట కాదు సార్. బైబిల్ మొత్తం దావీదు నేను ఒక మందిరాన్ని అన్నప్పుడు నీ చేతులు రక్తాన్ని ఒలికించినాయి, నువ్వు కాదు నీ కుమారుడి చేత కట్టించు అని చెప్తాడు. ఆది కాండం నుండి పడితే ఐ థింక్ మత్తయి సువార్త మీరు నన్ను చెప్పని ఇట్లా ఆలయం కట్టాలి, మీరు నన్ను చెప్పని ఇట్లా లేఖనాలు చెప్తాయి కదా. నేను అది చెబుతున్నా అదే కదా. దావీదు శిష్యుడు అనుకున్నాడండి, శిష్యుడు అనుకున్నాడు. లేకపోతే దావీదు అనేవాడు ఒక రాజు, శిష్యుడు అనుకున్నాడు దేవాలయం చెప్పేదేనండి. దావీదు సొలొమోను అనుకున్నాడు దేవాలయం కట్టాలని, కట్టాడు, అయిపోయింది. సొలొమోను అనుకోవటం కాదు, సొలొమోనుకి అప్పచెబుతారు ఆ బాధ్యతని. అవును, కట్టాడు. దేవుడే చెబుతాడు సొలొమోను చేత కట్టిమని. సార్ మీకు తెలియపోతే తినండి సార్, చెప్పినట్టు పదాల దగ్గర కూడా మనకు అనిపిస్తుంది దేవాలయానికి విరుద్ధం సార్ బైబిల్. మీకు తెలియకపోతే చెప్పినట్టు వినాలా, లేదా మీరు చెప్పింది బైబిల్ ఎక్కడ సరే నేను చెప్పింది బైబిల్లో చూపిస్తా. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? మీరు అన్నారు యెహోవా దేవుడు ఎక్కడైనా చెప్పాడా దేవాలయాన్ని కట్టమని అనే మాట నేను చెబుతున్నానండి. మీరు అన్నది మళ్ళీ పక్కకి వెళ్ళొద్దు, మీరు పక్కకి వెళ్ళొద్దు. యెహోవా దేవుడు ఎక్కడైనా చెప్పారా అని మీరు మాట నన్ను అడిగారు, అది చెప్పాడా లేదా అనేది మీరు అనండి, నేను చెబుతున్నాను. చెప్పండి. ఖచ్చితంగా ఈ దావీదు మాట్లాడినప్పుడు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు నీ రక్తం, నీ చేతులు రక్తాన్ని ఒలికించినాయి కాబట్టి నీ ద్వారా కాదు, నీ కుమారుని ద్వారా మందిరాన్ని ఒలికించినాయి. అక్కడ గొర్రె పిల్లల్ని వధించినాడు కొడుకుని బదులా. ఎక్కడ ఎవరు? దావీదు మన అట్లా కాదండి, దావీదు గొర్రె పిల్లని వధించాడా? దావీదు రాజు కాదు, దావీదు రాజే కదా. ఇంకో భార్య కొడుకును వధించింది, పడుకున్నాడు కదా. కొడుకును వధించింది ఎవరు? మీరు అన్నారు ఇందాక కొడుకును వధించారని అన్నారు. దావీదు కొడుకుని అట్లా ఎక్కడ కొడుకుని వధించింది ఆయన? పాపం నేను మర్చిపోయినాలే. మరి అది అలాంటప్పుడు లేదా అట్లేం కాదు, ఆయన పేరు కూడా గుర్తుంది, వెంటనే రాదులే. అలాంటప్పుడు అయిపోయే లోపల మనిషి పేరు చెప్పకూడదు. లేదు అదే నేను అంటుంది. బైబుల్ అంటే మీరు యేసు ప్రభువుని నమ్మిన వారు, క్రిస్టియన్స్, మీరు బైబిల్ చదువుతారు కానీ పేరు యెహోవా దేవుడు. ఇక్కడ పాయింట్ మన విషయం ఏంటంటే యెహోవా దేవుడు చెప్పాడా చెప్పలేదా మందిరాన్ని కట్టమని? చెప్పాడా చెప్పలేదు? మీరు చెప్తుంది దావీదు జరిగిన సందర్భాలు చెప్తారు. దావీదు సందర్భం కాదు, యెహోవా దేవుడి గురించే చెప్తున్నా నేను, వినండి. అక్కడ దావీదు చెప్తాడు, ఎందుకంటే ఆయన ఒకరోజు సల్లబోట వచ్చి మేడ మీద నిలబడి చూసినప్పుడు అక్కడ నిబంధన మందసం అదంతా కనపడుతూ ఉంటుంది, దేవుని సంబంధించినటువంటి ఆ గుడారం కనపడుతుంటుంది. గుడారం చూసినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే నేను ఇంత మంచి ఖరీదైనటువంటి ఉన్నతమైనటువంటి భవనంలో నేను ఉన్నాను, కానీ నా దేవుడు సంబంధించినటువంటి అది ఏదైతే ఉందో అది మాత్రం ఏదో ఒక సాధారణంగా ఉంది, అక్కడ కాదు, ఒక మంచి గొప్ప మందిరం కట్టాలని చెప్పేసి ఆయన అనుకున్నప్పుడు దేవుడు చెప్తాడు ఆయనతోటి. ఇక్కడ ఇంకా కాంటెక్స్ట్ మీరు ఎంత టైట్ తీసుకెళ్తున్నారో చెప్తా. ఏమీ లేదు, మీరు అనుకుంటారు దేవుడు నివసించేటువంటి ప్రాకారము చాలా చిన్నదిగా బేకారుగా ఉంది అని అంటున్నారు మీరు. సింపుల్గా చెప్పాలంటే అది అలా ఉండకూడదు. దేవుని సన్నిధి ఉంటది అక్కడ, దేవుడు అసలు ఉండడు. మీరేం మాట్లాడుతున్నారు సార్? దానికి ఆలయం, మళ్ళీ అందులో దేవుడు ఏంటి? దేవుడు ఉండడని ఎవరు చెప్పారు మీకు? మీరే చెప్పారు కదా. ఆలయంలో దేవుడు ఉంటారా? మీకు విగ్రహాలు చేయరు. విగ్రహాల్లో దేవుడు ఉంటాడని ఎవరు? విగ్రహం ఎందుకు ఉంటుంది ఆలయంలో? మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? విగ్రహం ఎందుకు ఉంటుందండి ఆలయంలో? యేసు ప్రభు నిబంధన మందసం విగ్రహం కాదే? కాదండి, నిబంధన మందసం విగ్రహం కాదే. విగ్రహం ఎక్కడ ఉందా సార్? నేనేమంటానంటే యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడైతే కాదు, ఎలా జీవించాలో చెప్పేటువంటి విధానం. ఆయన భూమి మీదకి రాకముందు దేవుడే, వచ్చినాక దేవుడే. దేవుడు అని మనుషులే గుర్తించలేదు, ఆయన గుర్తించారు, కొంతమంది గుర్తించారు. అవును, మరి ఎవరైతే ఆయనకు ఆలయం కట్టించేశారా? అట్లా కాదండి. ఇప్పుడు ఆలయానికి దేవుడికి అనంటే మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు మన ఇండియాలో ఉన్నట్టు విగ్రహాలు కట్టి ఇచ్చేసింది కాదు కదా. యూదులు ఎవరు కూడా ఆ విధంగా ఒక విగ్రహాన్ని కట్టి ఈయన యెహోవా దేవుడు ఈయన అని చెప్పేసి ఎక్కడ పూజలు చేయలే. మరి మీరు అట్లా దీన్ని తీసుకొచ్చి మన దగ్గర ఉన్నటువంటి మందిరం ఆయనకు అవసరం. అందరం యెహోవా దేవుడు చెప్తాడు, మీరు
నీ ద్వారా అయితే వద్దు, నీ లేఖనాల్లో కుమారుని ద్వారా- చెప్పండి. నీ కుమారుని ద్వారా లేఖనాల్లో దీన్ని ఉంటే చెప్పండి. చదివి అప్పుడు ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లోనే చదివి చెప్తాను. ఆలయానికి విగ్రహాలకి ఖచ్చితంగా నేను దీంట్లోనే చదివి బైబుల్ విరుద్ధం సార్. నేను చెప్తా వినండి. మీరు ఏదో చదవకుండా మాట్లాడకూడదండి. చదవకుండా నేను మాట్లాడింది లేదు సార్, ఖచ్చితంగా చదివే మాట్లాడా. మీరే లేఖనాల్లో చెప్తారు యేసుప్రభుల వారికి రూపం లేదు, ఫోటో తీసి పడేయండి అని మీ పాస్టర్లు చాలా సందర్భాల్లో చెప్పారు. అట్లాగే యేసుప్రభుల వారికి ఎవరు చెప్పారు? మందిరాలు అందులో ఉంటాయని చెప్పలేదు. అందులో యేసుక్రీస్తు అది యెహోవాదో ఆడ ఫోటోలు ఉండే విగ్రహాలు ఉన్నాయి ఎవరు చెప్పారు? అక్కడ బైబిల్లో రాసిందా? కానీ ఇప్పుడు అన్ని ఆలయాలు సిలువ లేని చర్చ్ చూపిస్తారండి. సిలువుకి ఎవరైనా పూజిస్తున్నారా? శివులను అనేది సింబాలిక్గా పెట్టుకున్నారు. మీకు సింబల్సే విరుద్ధం కదండి. దేవుడిగా ఆరాధించితే తప్పు అయింది. పోనీ లేఖనాల్లో ఎక్కడైనా సిలువను చర్చ్ మీద పెట్టండి, ఆలయాన్ని యొక్క ఆకారం ఇలా ఉండాలని చెప్పి పూజించట్లేదు ఎవరు కూడా. అది ఇప్పుడు మామూలుగా ఒక ఇంటికి ఒక చర్చికి చూడంగానే నీకు ఇది చర్చి అని అనిపించాలంటే అది మన అన్వేషణే కాదు. నిజంగా అది ఒక చెప్పాలంటే సింబాలిక్ గానే ఉంటుంది. అదే పాపం కాదు, తప్పు కాదు, నేరం కాదు. నిజంగా అది పాపమే కాదు, ఎందుకంటే దాన్ని పూజించరు కాబట్టి. నేను ఇక్కడ కూర్చొని ఎందుకో చెప్పనా మీకు? క్రైస్తవులు ఎవరు కూడా సార్ సిలువు పూజించరండి. క్రైస్తవులు ఎవరు పూజించరు. అబ్రహాం వధించింది గొర్రెపిల్లని, కొడుకుకి బదులు ఇసాకుని ఇవ్వాల్సింది పోయి గొర్రెపిల్లని ఇస్తాడు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఇది 2 సమూయేలు 7వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను నేను. మీరు లేఖనాలు చూపించమన్నారు కదా, అదే చెబుతున్నాను వినండి. ఎవరు రాస్తున్నారు ఇది? ఆ అధ్యాయం రాసింది ఎవరు సార్? ఇవి ఇక్కడ ప్రవక్తలు రాసినటువంటి ఇవన్నీ కూడా. ఆ ప్రవక్త పేరు నేను చదువుతున్నదే 2 సమూయేలు 7వ అధ్యాయం. ఎవరికి చెప్తున్నట్టుగా ఉంది అని. ఇది చెప్తుంది ఎవరైనానంటే యెహోవా దేవుడు చెబుతున్నాడు. ఎవరి గురించి చదువుతున్నాడు? దావీదు గురించి చదువుతున్నాడు ఇక్కడ. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను, నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును కానీ అని చెప్పి ఇక్కడ ఏం చదువుతున్నాడంటే తప్పకుండా అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నాకు ఆలయం కడతాడు అని అన్నారు. అది ఆలయంలో ఎవరు ఉంటారు మరి? అప్పుడు చదువుతున్నానండి. పోనీ మీరు అన్నట్టుగానే ఆలయంలో ఉండాల్సింది ఎవరు మరి? దేవుని సన్నిధి ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. నేను చెప్తాను. సరే, లూకా 21 చదవండి సార్. ఒక్క నిమిషం ఉన్నాను. సో మీకు ఆలయాలు ఉంటాయి, అందులో దేవుడు ఉంటాడు, అదన్నీ ఒప్పుకుంటారా? పోనీ ఆలయాలు ఉంటాయి, అందులో దేవుడు ఉంటాడు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ఆ సర్వ వ్యాపకుడు మా దేవుడు. జస్ట్ మళ్ళీ చదవండి ఆ లేఖనం ఫస్ట్ నుంచి. ఆయన ఆలయం కడతాడు, ఆ సింహాసనంలో నేను ఉంటాను అంటున్నాడు. చూడండి ఒకసారి క్లియర్గా చదవండి మళ్ళీ. దేవుని సన్నిధి ఉంటుందని చెబుతాడండి. సింహాసనం అంటే ఒక కుర్చీ వేసి ఉంచాలా? దాన్ని పూజిస్తారా మీరు? అన్నీ ఇందులో బైబిల్లో ఉన్నటువంటి ఆ లాంగ్వేజ్ ఏంటంటే కల్చరల్ లాంగ్వేజ్. అది మనం అక్షరార్థంగా తీసుకునేది కదా. అక్షరార్థం కాదు సార్, నేను చెప్తానండి. అంటే ఆలయం ఉంటుంది ఉండదు అని రెండు మీరే చెప్తారు. కాంటెక్స్ట్ ఉంటుందా ఉండదా అని క్లియర్ చెప్పండి. నేను చెబుతాను, క్లియర్గా చెబుతాను. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించు, కైసరునకు పన్ను ఇయ్యవద్దనియు. అంటే ఇతను అని అంటే ఎవరు అక్కడ? ఇతను యేసుక్రీస్తు గురించే కదా. ఇతను ఏమని చేస్తున్నాడు అని చెప్తుంది లేఖనం. అక్కడ ఏమని చెబుతున్నారంటే వీళ్ళు కైసరుకు పని ఇవ్వద్దు, కైసరుకు పన్ను ఇవ్వద్దని చెబుతున్నాడు అని అన్నారు. అంటే వాడు గవర్నర్గా ఉంటాడు కదా అక్కడ అధికారి, వాళ్ళకి పన్ను ఇవ్వద్దని చెప్పి. అంటే పన్ను ఇవ్వద్దని వాళ్ళు చెబుతున్నారు. కానీ యేసుక్రీస్తు చెప్తాడు ఒకసాట ఏమంటారంటే పన్ను అడగటానికి వచ్చినప్పుడు కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి అంటాడు యేసుక్రీస్తు. అంటే ఏంది? ఇక్కడ వీళ్ళు అబద్ధం చెబుతున్నారని అర్థం. యేసుక్రీస్తు స్వయంగా స్పష్టంగా చెప్పినట్టుగా మన బైబిల్లోనే ఉంది. సరే, ఆయన పన్ను ఇవ్వండి, ఇవ్వకూడదు, కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి అని చెప్పి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తాడు. అయితే వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారు. ఇందాక నేను చెప్పింది కూడా ఏంటంటే ఆయన అన్న మాట, ఎవరు? పొంతు పిలాతు మాట్లాడిన మాట ఏంటంటే వీళ్ళు అసూయపడి యేసుక్రీస్తు మీద అసూయపడి అబద్ధాలు చెప్తున్నారని చెప్పి ఆయన స్పష్టంగా ఆయన మాట ఆయన చెప్పాడు. అది ఇక్కడ కనపడుతుంది మనకి. సరే, ఇక్కడ కనపడుతుంది, చదవండి, నేను చెప్తాను. ఇక్కడ వీళ్ళు చెప్పింది అబద్ధం అని మనకు అర్థం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయంగా చెప్పినట్టుంది. కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి అని చెప్పిన మాట ఉంది మనకి ఇక్కడ. అదొకటి. తర్వాత తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము ఇంటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. ఆయనే క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు అంటే ఈక్వల్ టు దాదాపుగా ఆయన ఒక రక్షకుడు గాను లేదంటే ఒక దేవుడు గాను ప్రజెంట్ చేసుకున్నాడు అనేది వాళ్ళ భావన. చదవండి. తర్వాత పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయన్ను అడుగ్గా ఆయన నీవన్నట్లే అని అంతా నేను రాజుని అని చెప్పి చెప్తున్నాడు. నేను రాజుని అని చెబుతున్నాడు. అంటే ఏ రాజు రాజుని అన్నాడు. రాజు అని అనుకోండి మీరు. ఇంకా రాజు అని అంటే యేసుక్రీస్తు రాజును అన్నాడు అని అంటే ఏ రాజు అన్నాడు? ఆయన క్లారిటీ ఇచ్చాడు కదా.
నా రాజ్యం నీ రాజ్యం వంటిది కాదంటాడు. ఇక్కడే ఉంటాయి చూడండి తర్వాత. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయన అడుగ్గా ఆయన నీవు అన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబట్టలేదు. పిలాతు చెబుతున్నాడు, రోమా గవర్నర్ ఏమని చెబుతున్నాడు, ఈ మనిషి యందు నాకు అసలు ఏ నేరం కనపట్ల. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు అన్నీ అసూయతో చెబుతున్నారు, లేదంటే వాళ్ళు చెప్పాను కూడా అబద్ధాలని చెప్పి మనకి ఏ రుజువులు కనపట్లేదు కదా. ఇప్పుడు నేను అది అక్కడ చెబుతుంది వినండి తర్వాత. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశం అంతటా ఉపదేశించు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, అది ఇదంతా కూడా ఉంటుంది ఎక్కడా కూడా వీళ్ళు చెప్పింది ఎక్కడా కూడా వీళ్ళు మార్పిడి లాగానే కనిపిస్తుంది. అది ఎక్కడ చెప్పండి నాకు, ఏ విధంగా మీరు ఒకటి చెప్పండి. మత మార్పిడి చేతులు కట్టుకొని ఒక రాజు ముందు నించొని జడ్జిమెంట్ కోసం నించోవాలా చెప్పండి మీరే. ఎందుకు నుంచున్నాడో చెబుతాను నేను, ఎందుకు నుంచున్నాడో చెబుతా చూడండి. ఇప్పుడు నేను చెప్పినా సార్ ఎందుకు నుంచున్నాడో లేఖనాల ప్రకారం చెబుతా వినండి సార్ మీరు. మళ్ళీ మీరు ఎందుకు అడ్డం తగ్గుతారు, నన్ను చెప్పనివ్వండి ఎందుకు నుంచున్నాడు ఆ విధంగా, ఎందుకు ఆయన అలా నించోవాల్సి వచ్చిందో నేను చెప్తానేనండి. యేసుక్రీస్తు మౌనంగా ఎందుకు నిలబడ్డాడు అక్కడనంటే యోహాను సువార్త 10వ అధ్యాయం అందులో చాలా స్పష్టంగా ఏమని రాసిన 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని ఉంటుంది. అట్లాగే 15వ వచనంలో కూడా ఏమని ఉంటుందంటే, తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో నేను తండ్రిని ఎలాగునో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకు గలవు, ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు కూడా నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడను అగును. నేను దాని ఈ వచ్చిన భాగినాలు, నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. నేను మళ్ళీ దాన్ని తిరిగి తీసుకున్నట్టుగా నేను ప్రాణం గురించి చెప్తున్నాను, నా ప్రాణం పెడుతున్నాను నేను, మళ్ళీ నేను దాన్ని పొందుకుంటాను అని చెప్పి మళ్ళీ తర్వాత అంటే ఇది పునరుద్ధానం గురించి చెబుతున్నాడు ఇక్కడ. నేను ప్రాణం పెడతాను, తిరిగి మళ్ళీ నేను ఆ ప్రాణాన్ని పొందుకుంటానని చెబుతున్నాడు. ఎవడనూ నా ప్రాణం తీసుకొనడు, ఎవడు కూడా నా ప్రాణం తీసుకోలేడు, నేను అంతటి నేను పెడితే తప్ప, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. తర్వాత దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితిని అనేను. అంటే ఏంది, ప్రాణాన్ని నేను నా ఇష్టపూర్వకంగా నేను పెడుతున్నా, ఎవడు కూడా నా ప్రాణాన్ని తీసుకోలేడు, ఆ శక్తి లేదు ఎవడికి కూడా. అది రాసింది ఎవరు ఆ పత్రిక? ఏది? యోహాను సువార్తలో. యోహాను సువార్తలో ఉన్నది కదా. రాసింది ఎవరు? ఇదే యోహాను రాసినటువంటిది లేఖనం. అయితే యేసుప్రభు వాళ్ళు రాయాలి. యేసుక్రీస్తు ఎక్కడా కూడా వినండి. మత్తయి సువార్త ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? మత్తయి సువార్త ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? మత్తయి సువార్త వినండి ఎప్పుడు రాసినట్టు సార్? యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత రాసినట్టు, మొదటి శతాబ్దంలో వచ్చే ముందు రాసినట్టు, మొదటి శతాబ్దంలో రాయబడిన ఇవన్నీ కూడా మొదటి శతాబ్దం అంటే యేసుప్రభు వారు ఉన్నప్పుడే రాయబడినటువంటి. వెళ్ళిపోయిన తర్వాత ఉన్నప్పుడు రాశారా? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాతనే. అంతే కదా, అంతే. తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వల్ల యేసుక్రీస్తుతో వాళ్ళు వీళ్ళంతా కలిసి తిరిగారు కదా, అవన్నీ కూడా ఆ సంఘటనలు కానీ అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరణతోటి వీళ్ళు గ్రంథాలు రాశారు ఇవన్నీ కూడా. అదనమాట. అయితే మీరు ఇందాక మాట్లాడిన మాటను మళ్ళీ అది సపరేట్ అయిపోయింది. సపరేట్ ఏం కాదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు అనే దాన్ని రాసినటువంటి అది క్లారిటీ ఇవ్వండి, తర్వాత మిగతాది మాట్లాడదాం. దాని మీదనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను యేసుక్రీస్తు చెప్పిన మాటని నేను చెప్తుంటే ఎందుకు ప్రాణం పెట్టాడు అని నేను ఆన్సర్ చెప్తుంటే మళ్ళీ మీరు మత్తయి సువార్తలోకి వెళ్ళి నేనేమంటానండి, వాళ్ళు ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అన్న ఇది క్లారిటీ అవన్నీ ఉన్నాయి. తర్వాత మీరు మీ ప్రశ్న అడగండి. నేను దాని మీదనే మాట్లాడాను. నన్ను చెప్పనిచ్చి తర్వాత మీ ప్రశ్న అడగండి. చెప్పండి. యేసుక్రీస్తు స్వయంగా చెబుతున్నాడు, ఎవడను కూడా నా ప్రాణం తీసుకుని. మీరు ఎందా అన్నారు మౌనంగా నిలబడ్డాడు కదా. స్వయంగా చెప్తున్నాడు అని అంటే స్వయంగా ఆయన రాసింది కాదు, శిష్యులు రాసింది. అలా ఆయన అన్నాడు, మీరు పరిశుద్ధాత్మ చేత రాశాడు అని మీరు ఒక మాట నాతో చెప్పినప్పుడు స్వయంగా మహేంద్ర గారు ఈ మాట స్వయంగా చెప్పారు అని చెప్పి రాయితే తప్పేలాగైంది. అంటే యేసుప్రభుల వారు డైరెక్ట్ గా చెప్పారా యోహాను? అవును, యేసుక్రీస్తు ఆ రోజు అన్నటువంటి మాటలన్నింటిని కూడా వాళ్ళు దగ్గర ఉండి విన్నారు. వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అట్లా అనుకుంటే లేఖనాలు తప్పైతుంది. మీరు అలా అట్లా కదండి, అట్లా అనుకుంటే చెప్పైతే నేను అట్లా అనుకుంటే ఇక మొత్తం తప్పు అయిపోతాయి. మీరు నమ్మే గ్రంథాలు మొత్తం తప్పు అయిపోతాయి. ఎందుకు పనికిరావు దీంతో మీరు చెప్పినట్టు పోల్చుకుంటే. ఎందుకంటే ఇది యుద్ధం ఎక్కడో జరుగుతుంది, అక్కడేమి కృష్ణుడు రాయలేదుగా, లేకపోతే అర్జునుడు రాయలేదు. నేను ఇప్పుడు అర్జునుడు రాయలేదు. ఎంత క్లుప్తంగా మాట్లాడుతున్నాను.
ఆ లేఖనాల సేమ్ లాజిక్ గురించి మీకు ఉపయోగించాను మీకు కలిపినటువంటి ఏదైతే అపోహ ఉందో ఖచ్చితంగా నేను దాని గురించి కూడా చెప్తా. ఇక్కడ అలా కూడా కాదు. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తుతో కలిసి నడిచినటువంటి శిష్యులు వీళ్ళు. కళ్ళారా ఏం జరిగిందో, ఆయన ఏం మాట్లాడాడో, ఆయన బోధనలన్నింటిని కూడా చూసినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు ఇక్కడ. దాన్ని నేను చెప్తుంటే మీరు ఒప్పుకోవట్లేదు దానికి. అంటే ఖురాన్ ఇక్కడ ప్రతి ఇది ప్రవక్త క్లారిటీ ఏం చెప్తున్నాను. చెప్తాడు అని అంటే యేసు ప్రభు వాళ్ళు ఒక శిష్యులలో ఇంకో శిష్యుడు 600 సంవత్సరాల తర్వాత రాసింది మాకు ఎలా ప్రమాణం అయింది? అని చెప్పారు. 600 సంవత్సరాల తర్వాత వచ్చింది మేమే రాసుకుంటాం అని ఏ చోట రాయలేడు. ఇప్పుడు ఒక మాట ఏనండి, ఒక మాట మీరు అన్నదాన్ని ఖురాన్ అన్నదాన్ని చెబుతున్నా. మహేంద్ర గారు నేను ఫ్రెండ్స్, మేమిద్దరం కలిసి కొంతకాలం జర్నీ చేసాం, ఫ్రెండ్షిప్ అలాగా. నా గురించి మహేంద్ర గారికి తెలిసింది, మహేంద్ర గారి గురించి నాకు తెలిసింది, అవునా? ఇప్పుడు మహేంద్ర గారి గురించి 600 సంవత్సరాల తర్వాత ఎవరో బుట్టేదో రాస్తే ఇప్పుడు నేను రాసింది ప్రమాణం అయిద్దా, 600 సంవత్సరాల తర్వాత రాసిన వాళ్ళది ప్రమాణం అయిద్దా? ఇప్పుడు మీరు చాలా బాగా అడిగారు సార్. 2000 సంవత్సరాల్లో కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి అప్పటికి? యేసు ప్రభువు వారు పుట్టిన టైంలో రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నారు, కరెక్ట్? అవును. ఎంతో కొంత నాగరికత అనేది వచ్చింది అని అంటే. అవును. పడవలు ఉన్నాయి అప్పటికి, గుర్రాలు ఉన్నాయి, గుర్రాల స్వారీ ఎలా చేయాలనేది తెలుసుంది. ఆ కాలమాన పరిస్థితిలో యేసు ప్రభువు వారు జన్మించారు. ఆ టైంలో జరిగినటువంటి ప్రతి లేఖనాల్ని ప్రతి శిష్యులు ఆయన్ని గమనించారు, ఆయన పోయిన తర్వాత రాశారు అని అన్నారు. వాళ్ళు ఓన్ స్టోరీతో రాయాల్సింది, ఓన్గా రాయాల్సింది. పరిశుద్ధాత్మ సపోర్ట్ అవసరం లేదు వాళ్ళకి. పరిశుద్ధాత్మ సపోర్ట్ ఎందుకు? సేమ్ పరిశుద్ధాత్మ సపోర్ట్ ఎవరికి వచ్చింది తెలుసా? ఖురాన్ రాస్తున్న మొహమ్మద్ ప్రవక్త గారికి సేమ్ ఇదే వచ్చింది. ఆయన ఇలానే రాశారు. పరిశుద్ధాత్మ వచ్చి రాసిందని చెప్పారు. ఉందా ఖురాన్? ఏమన్నది? ఖురాన్ ఎలా రాశారు మొహమ్మద్ ప్రవక్త గారు ఎలా రాశారు? పరిశుద్ధాత్మ వచ్చిందా? ఒక దూత వచ్చి చెప్పినప్పుడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాట్ గాబ్రియల్ అనుకుంటా, ఏదో దూత నేను అంటుంది అదే ఖురాన్ రాశారు. నేను అంటుంది అదే. మీరేమన్నారు? ఆయన కాలమాన పరిస్థితిలో బతికారు అంటే నిజంగా ఇప్పుడు ఆయనతో కలిసి నడిచారు. అవునా? ఆయనతో కలిసి నడిచారు కాబట్టి ఏ శిష్యులు 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతికాడు చూపించండి అందులో. మత్తయి సువార్త తర్వాత ప్రకటన గ్రంథం వరకు, మత్తయి సువార్త నుంచి పడితే ప్రకటన గ్రంథం వరకు ఆయన శిష్యులు, ఒక్క శిష్యుడు ఆయన 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు లేఖనాలు ఎక్కడ చెప్పారు? యోహోను గారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా హతసాక్షులు అయ్యారు. మధ్యలోనే ఆయన్ని వాళ్ళని రకరకాలుగా చంపేశారు, హతసాక్షులు అయ్యారు. ఒక యోహోను కొంతకాలం బ్రతికాడు.